హరిహర క్షేత్రం 20వ వార్షికోత్సవ శుభ ఆహ్వానము 31వ తేదీ 3వ నెల 2026 మంగళవారం నుండి 1వ తేదీ 4వ నెల 2026 బుధవారం రాత్రి వరకు 31వ తేదీ 3వ నెల 2026 మంగళవారం సాయంత్రం కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ఠ మరియు రాత్రికి శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామివారి అష్టాదశ సోపాన మహాపడిభజన. స్వామి తిందకతో అయ్యప్ప తిందకతో 1వ తేదీ 4వ నెల 2026 బుధవారం ఉదయం 8 గంటలకు సర్వదేవతామూర్తులకు విశేష అభిషేకాలు జరుగును. మధ్యాహ్నము మహాపూర్ణాహుతి, మహాకుంభాభిషేకము జరుగును. అనంతరం అన్నదాన కార్యక్రమం జరుగును. సాయంత్రం సర్వదేవతామూర్తుల నగరోత్సవం జరుగును. రాత్రి శ్రీ హరిహర శాంతి కళ్యాణ మహోత్సవం జరుగును. ఇట్లు శ్రీ సిద్ధ వెంకటేశ్వర్లు, ధర్మపత్ని వెంకట సుబ్బమ్మ గారు మరియు ఆలయ ధర్మకర్తలు. శ్రీ హరిహర క్షేత్రం, చీమకుర్తి, ప్రకాశం జిల్లా. మత్స్యకారుల సంక్షేమ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్పష్టం చేశారు. బుధవారం ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన లబ్ధిదారులకు సబ్సిడీ పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లలో మత్స్యకారులను ఎవరూ పట్టించుకోలేదని, మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే వారి జీవితాల్లో వెలుగులు మొదలయ్యాయని అన్నారు. కార్యక్రమంలో భాగంగా 17 మంది మత్స్యకారులకు బోట్ ఇంజిన్లు, GPS మీటర్లు మరియు సేఫ్టీ జాకెట్లను పంపిణీ చేశారు. సముద్రంలో వేటకు వెళ్లినప్పుడు మత్స్యకారులు ఆచూకీ తెలుసుకునేందుకు వీలుగా ఆధునిక GPS మీటర్లను అందజేశారు. సుమారు 40% సబ్సిడీతో బోట్ ఇంజిన్లను ప్రభుత్వం అందిస్తుందని ఆయన తెలిపారు. గుండమాల, ఈతమొక్కల, కేపల్లిపాలెం, మడనూరు వంటి 4 గ్రామాల మత్స్యకారుల కోసం సుమారు 26.59 లక్షల ప్రభుత్వ నిధులు వెచ్చించినట్టు వెల్లడించారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై స్పందిస్తూ తమిళనాడు మరియు పాండిచ్చేరి నుండి వస్తున్న బోట్ల వల్ల స్థానిక మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పరాయి రాష్ట్రాల బోట్లు మన తీరానికి వచ్చి వలలు వేయడం వల్ల మన మత్స్యకారులు నష్టపోతున్నారని, ఈ విషయాన్ని ఇప్పటికే అసెంబ్లీలో ప్రస్తావించినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి గస్తీ పెంచేందుకు కొత్త బోట్లు కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. మెరైన్ పోలీసులు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకొని బోర్డర్ లో సెక్యూరిటీ పెంచేలా నెల్లూరులో నిన్ననే సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. గతంలో కొత్తపట్నం, పల్లిపాలెం పర్యటనలో కూడా సబ్సిడీ పరికరాలు పంపిణీ చేసినట్టు తెలిపారు. మిగిలిన లబ్ధిదారులందరికీ తదుపరి విడతల్లో తప్పకుండా న్యాయం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మత్స్యకారులు మొదటి నుండి తెలుగుదేశం పార్టీని ఒక రక్షణ కవచంలో నమ్ముకున్నారని, వారి నమ్మకాన్ని ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో మత్స్యకారులు పాల్గొన్నారు. సరే, అందరికీ నమస్కారాలు. ఈరోజు ఏదైతే మత్స్యకారులు ఉన్నారో మత్స్యకారులు అందరూ కూడా మనం 14-19లో కూడా చాలా ఇచ్చాం. వాళ్ళందరూ కూడా ఎవరైతే ఫిషర్మెన్స్ ఉంటారో బోట్లు ఇచ్చాం, ఇంజన్లు ఇచ్చాం, జాకెట్లు ఇచ్చాం. అదేవిధంగా పోయినసారి వెహికల్స్ కూడా TVS అన్నీ కూడా ఇచ్చాం. ఇప్పుడు మళ్ళా 5 సంవత్సరాలు వీళ్ళు ఎవరిని పట్టించుకోలేదు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళా కూడా ఈరోజు 17 మందికి ఇంజన్లు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా GPS మీటర్లు ఇస్తూ ఉన్నాం, సీలోకి ఎక్కడికి పోయినా కూడా ఐడెంటిఫై అవ్వడానికి. అదేవిధంగా సేఫ్ జాకెట్స్ ఇస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇంకా ఏదైతే ఇంజన్లు కూడా సబ్సిడీ రేట్లో 40% సబ్సిడీ రేట్లో మన బోట్ ఇంజన్స్ కూడా ఇస్తూ ఉన్నాం. కాబట్టి మత్స్యకారులను ఎప్పుడు కూడా వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీనే నమ్ముకున్నారు. ఎక్కడ మన రాష్ట్రం మొత్తం మీద కూడా ఎక్కడైతే పట్టపాలాలు ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణగా ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళని అన్ని విధాలు కూడా ఆదుకోవాలనేదే ఈ ప్రభుత్వ నిర్ణయం. కాబట్టి మనకి ఈరోజు ఈ ప్రభుత్వం ద్వారా పోయినసారి కూడా మొన్న నేను కొత్తపట్నం, పల్లిపాలెం వచ్చినప్పుడు కూడా కొంతమందికి ఇలానే సబ్సిడీ రేట్లో కొన్ని ఫ్రీగా ఇవన్నీ ఇచ్చాం. అదేవిధంగా ఇప్పుడు కొంతమందికి ఇస్తున్నాం. ఇంకా మళ్ళా కూడా ఎవరికైతే ఉన్నారో లబ్ధిదారులు వాళ్ళందరూ కూడా మళ్ళా కూడా ఇచ్చే కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళది మేజర్ ఇష్యూ ఆ బోట్ ఇష్యూ కూడా ఒకటి ఉంది. మేజర్ బోటు ఆ పాండిచ్చేరి, తమిళనాడు నుంచి వచ్చి ఈ ఫిషర్మ్యాన్ల మీద వలేసి తీసుకెళ్ళటం, వాళ్ళు ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతూ ఉంది. దాన్ని కూడా పోయినసారి అసెంబ్లీలో కూడా మాట్లాడాం. మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా మనం స్పందించి వీళ్ళకి ఇమీడియట్గా బోటు కొనాలని చెప్పే ఆలోచనలతో కూడా ఉన్నారు. మనకి ఎక్కడ ఇబ్బంది రాకుండా వీళ్ళందరినీ కూడా ఎక్కడైతే బోర్డర్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరు రాకుండా ఉండే విధంగా దానికి తగ్గట్టుగా సెక్యూరిటీని కూడా పెంచి దాన్ని మెరైన్ పోలీసు వాళ్ళు కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పి కూడా ఈరోజు
దాని మీద మొన్న కూడా నెల్లూరులో మీటింగ్ జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా వీళ్ళకి అన్ని విధాలకు కూడా ఆదుకోవడానికి అండగా ఉంటాం. ఇంకా కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మిగతా నెక్స్ట్ ఫేజ్లో మళ్ళీ వాళ్ళందరూ కూడా సబ్సిడీ రేట్లో ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఈరోజు మొత్తం 26,59,000 ఈరోజు మనం మీటింగ్ జరుగుతూ ఉంది మండలాల్లో. అది కూడా గుండమాల, ఈత మొక్కల, కేపల్లిపాలెం, మడనూరు 4 గ్రామాల్లో పట్టపాలాలు అయితే ఉన్నాయో వాళ్ళందరికీ ఈరోజు ఇంత డబ్బులు ప్రభుత్వం ద్వారా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తాం. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మన అన్న ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ రావు గారి ఆకాంక్షతోటి ఈ మత్స్యకారులకి సబ్సిడీ మీద ఇంజన్లు, బోట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా కేపల్లిపాలెం సిఆర్సిఎఫ్వి స్కీమ్ కింద 250 మంది లబ్ధిదారులకు లైఫ్ జాకెట్స్, 55 మంది బోటు ఓనర్స్కి 16,000 రూపాయలు విలువ చేసినటువంటి GPS సెట్లు అందించడం జరిగింది. ఈ గతంలో 77 ఇంజిన్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ 17 ఇంజిన్లు దాదాపు 14 లక్షల విలువ చేసే ఇంజిన్లు ఇవ్వడం జరిగింది. ఈ నెలలో అన్నగారు మాట్లాడి ఇంకా కొత్తగా బడ్జెట్ ఎక్కువ తీసుకొచ్చి అందరికీ ఎక్కువ ఇంజిన్లు సప్లై చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటారు. నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.